వెల్కమ్ టు పుణ్య కిచెన్. సో ఇవాళ వీడియోలోన రవ్వతో ఈజీగా ప్రిపేర్ చేసే ఇడ్లీలు ఎలా తయారు చేసేవాళ్ళో చూసేద్దాం. సో ఇడ్లీలు చాలా సాఫ్ట్గా స్పాంజీగా ఉంటాయి. ఇందులో ఆయిల్ ఏమాత్రం ఉపయోగించాల్సిన అవసరం లేదు. జస్ట్ 3 ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసేసి ఈ రవ్వ ఇడ్లీని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. రవ్వ ఇడ్లీ తయారీ విధానానికి కావాల్సినవి: ఇడ్లీ రవ్వ, ఇది మనకు సూపర్ మార్కెట్లో దొరుకుతుంది. లేదు అంటే రేషన్ రైస్ కనుక మీకు అవైలబుల్ ఉంటే సో ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కూడా మిక్సీకి పట్టుకుంటే లేదా ఆ మిషన్లో ఆడించుకున్నా కూడా సరిపోతుంది. ఉద్దిపప్పు 1 కప్పు. నేను ఉద్దిపప్పు ఏ కప్పుతో అయితే తీసుకుంటామో అదే కప్పుతోటే 3.5 కప్పు లేదా 4 కప్పులంత కూడా ఇడ్లీ రవ్వ మీరు తీసుకోవచ్చు. ఇందులోకే అరకప్పు అటుకులు ఒక 10 నిమిషాలు అంతా నానబెట్టుకుంటే సరిపోతుంది. ఉద్దిపప్పు అయితే మినిమం 2 గంటలైనా కూడా నానబెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఈ ఉద్దిపప్పుని అటుకుల్ని కూడా మిక్సీకి పట్టేసుకుందాం. ఇప్పుడు ఈ రెండు కూడా మిక్సీకి పట్టేసుకుందాం. ఉద్దిపప్పు అయితే ఈ విధంగా మొత్తం మెత్తగా అయిపోయింది. అటుకులు ఉద్దిపప్పు కూడా. ఇప్పుడు ఈ మొత్తాన్ని కూడా ఒక పెద్ద బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు రవ్వ ఒక 3 నుంచి 4 సార్లు నీట్గా కడిగి పెట్టేసుకోవాలి. ఈ విధంగా కడిగి పెట్టుకున్న రవ్వ మొత్తాన్ని కూడాను బాగా గట్టిగా ఇక్కడ చూపిస్తున్న విధంగా పిండేసి ఇందులోకి పొడిలాగా వేసుకోవాలి. నీళ్ళు అనేవి ఏమాత్రం కలపనవసరం లేదు. సో ఈ విధంగా పిండి మొత్తం వేసుకున్న తర్వాత ఉప్పు తగినంత వేసుకునేసి ఈ మొత్తం బాగా కలిసేట్టు కలుపుకోవాలి. నీళ్ళు కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ కన్సిస్టెన్సీ అయితే సరిపోతుంది. సో ఇప్పుడు ఒక ఎండుమిర్చి ఈ విధంగా పెట్టేసుకునేసి ఒక నైట్ మొత్తం మూత పెట్టి వదిలేయాలి. సో ఎండుమిర్చి మనకు పిండి బాగా పొంగడానికి హెల్ప్ అవుతుంది. మార్నింగ్ కల్లా మూత తీసి చూస్తే ఈ విధంగా పిండి మొత్తం బాగా పొంగి ఉంటుంది. సో ఇది సోడా అయితే ఏమాత్రం వేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇది బాగా కలుపుకునేసి నీళ్ళు ఆల్రెడీ వేసేసాం కాబట్టి మళ్ళీ ఏమీ వేయాల్సిన అవసరం లేదు. ముందుగా ఇడ్లీ స్టాండ్లో ఈ విధంగా మొదటి లైన్ కన్నా కొంచెం తక్కువగా నీళ్ళు వేసుకొని వేడి చేసేసుకోవాలి. సో నీళ్ళు మరగడం స్టార్ట్ అయిపోయింది. సో ఇప్పుడు పిండికి ప్లేట్లకి అయితే ఆయిల్ ఏమాత్రం రాయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇలాగా సింక్లో కడిగేసుకుంటే సరిపోతుంది. ప్లేట్లు అనేది వాటర్ ఈ విధంగా లైట్గా ఉంటే సరిపోతుంది. సో ఇలాగా కొంచెం కొంచెంగా ఇడ్లీ పిండి మొత్తాన్ని నింపుకోవాలి. సో ఈ విధంగా మొత్తం ఫిల్ చేసుకున్న తర్వాత
ఇప్పుడు ఇడ్లీ పాత్రలో ఈ మొత్తాన్ని కూడాను పెట్టేసుకుందాం స్టాండ్స్ని. నీళ్ళు అయితే ఆల్రెడీ మరగడం స్టార్ట్ అయిపోయాయి. సో ఇప్పుడు మనం పెట్టుకున్న ప్లేట్లు మొత్తాన్ని కూడాను ఇందులో పెట్టేసుకుందాం. ఇప్పుడు హై ఫ్లేమ్లో సరిగ్గా 6 నిమిషాలు ఉడకనిస్తే సరిపోతుంది. మళ్ళీ వెంటనే మూత తీయకూడదు. ఒక 3 నిమిషాలు అలాగే ఆఫ్ చేసి పెట్టి మళ్ళీ ఓపెన్ చేయాలి. 5 నిమిషాల తర్వాత ఇడ్లీ తీసి చూస్తే ఈ విధంగా బాగా ఉడికిపోయి ఉంటుంది. సో ఇప్పుడు మరొక 3 నిమిషాలు ఇలాగే మూత పెట్టి వదిలేయాలి. వెంటనే తీస్తే బాగుండదు. సో ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలాంటి ఒక స్పూన్ తీసేసుకొని స్లోగా తీసేసేయాలి. మీరు కావాలంటే కాటన్ క్లాత్ ఏదైనా ఉంటే కూడా క్లాత్ని వేసి కూడా ఇడ్లీలు కుక్ చేసుకోవచ్చు. లేదు అంటే ఈ విధంగా స్టాండ్ పైన కూడా చేసేసుకోవచ్చు. సో ఇడ్లీలు అయితే మొత్తం ఈ విధంగా తీసేసుకున్నాము. మరొకసారి కనుక మీరు వేసుకోవాలి అనుకుంటే జస్ట్ ఈ ఎడ్జెస్ అనేవి క్లీన్ అయ్యేంత వరకు లైట్గా వాష్ చేసేసుకొని మళ్ళీ నీళ్ళతో వాష్ చేసుకొని ఆయిల్ ఏమాత్రం యూజ్ చేయకుండా కూడా అలాగే ఇడ్లీలని కుక్ చేసుకోవచ్చు. సో చాలా సాఫ్ట్గా ఉంటాయి ఈ ఇడ్లీలు కూడాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్ మై వీడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.